హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ నేను మీ శ్వేత. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు లా ఆఫ్ అట్రాక్షన్ ఎక్స్పర్ట్ విశ్వమణి బాబు గారు. నమస్తే సార్. నమస్తే సార్ ఇప్పుడు కొంతమందికి ఏం చేయాలన్నా భయపడుతూ ఉంటారు. ఫస్ట్ వాళ్ళకి నర్వస్ ఫీలింగ్ వస్తుంది. సో ఇలా భయపడుతూ బతుకుతున్న వాళ్ళకి లా ఆఫ్ అట్రాక్షన్ లో ఏమైనా సొల్యూషన్ ఉందా? ఉంది 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 అంటే ఉంది, లేదు లేదంటే లేదు, వచ్చిందంటే వచ్చేస్తుంది. భయపడుతూ జీవించి భయపడి ఏం సాధించబోతున్నావు, ఏం పీకబోతున్నావు నువ్వు, దాని కావాలి నాకు. ఎవరైనా సరే నా వీడియోలు చూసేవాళ్ళు ఎవరైనా సరే, అప్పున్నా సరే ఏమన్నా ఉన్నాయి, అది ఏమన్నా ఉండండి, భయపడేది మర్చిపోండి. భయపడకండి, నేనున్నాను. నా వీడియోలు చూడండి, ఆన్సర్లు మీ ముందర ఉన్నాయి. ఫీడ్బ్యాక్లు చూడండి. ఫీడ్బ్యాక్లు అంటే జనాలు మాట్లాడుతుంటారు కదా, వాటిని చూడండి. ఏం చెప్తున్నారు, వాళ్ళు ఒకప్పట్లో ఎలా ఉన్నారు, వాళ్ళ జీవితం ఎలా ఉన్నది, ఇప్పుడు ఎలా ఉన్నారు, నా దగ్గర నేర్చుకున్న తర్వాత ఏంది. నేను 6 సంవత్సరాలు కష్టపడ్డాను దీనికోసం. అంటే 7 మంది గురువుల దగ్గర తిరిగాను, ఊరికే తిరగలా. నేను ఏదో ఒకటి సాధించాలి, ఎలాగైనా సాధించాలని ఆలోచన. నేను కూడా ఒకప్పట్లో భయం, పెరిగితనం, అత్త కూతురు ఎదురుకొచ్చినా కానీ సిగ్గు, భయం, వరుసైన వాళ్ళు ఎదురుకొచ్చినా వదిలి వచ్చినా కూడా వాళ్ళు ఏదైనా కామెంట్ చేస్తారని భయం, దారి మళ్ళీ వాడిని. ఇప్పుడు నన్ను చూసి వాళ్ళు భయపడుతున్నారు. ఈ భయం అంతా ఎలా వచ్చింది, భయం అంతా ఎలా పోయింది, ఈ ధైర్యం ఎలా వచ్చింది? కాబట్టి భయపడే వాళ్ళు అప్పు అయినా సరే ఏదైనా సరే భయపడకండి. భయం పెరిగితేనాడు పక్కన పెట్టవయ్యా. భయపడి ఏం సాధిస్తావు, సరిపోతారు. భయపడుతూ పడితే ఎగ్జాంపుల్కి ఎందుకు చెప్తున్నానంటే, ఈ మధ్యన ఒక అమ్మాయి కాల్ చేసింది నాకు. సార్ నేను అప్పులు అయిపోయినాను, ఇంత అప్పులు ఉండాలి సార్, నేను సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నాను సార్. దానికి నాకెందుకమ్మా కాల్ చేయడం అన్నాను. ఏందే నాకెందుకు కాల్? నువ్వు చనిపోవాలనుకున్నావు మనిషి, నాకెందుకు కాల్ చేయడం? ఏమో మీకు చేయాలని మీరు నెంబర్ కనిపించింది సార్ యూట్యూబ్ లో, మీకు చేసేసి చెప్పేసి చచ్చిపోదాం అనుకున్నాను. పిచ్చిదానా పిరికిదానా, పెట్టుపోనా మళ్ళీ చేసింది. ఏమ్మా నీ బాధ సార్, ఏదైనా సజెషన్. సరిపోవాలనుకున్నావు కదా, నీకెందుకు నెచ్చిపోవాలి సార్ అనేది. సరిపోయి ఏం పీకతావు నువ్వు అన్నాను. భూమి పైన పుట్టింది సరిపోవడానికా, సాధించడానికి? ఏందే సాధించడానికి? ఎందుకు భయపడుతున్నావు? ఎంత ఉంది అంటే ఒక 3.5 లక్షగా భయపడిపోతున్నావు. 3.5 లక్షగా భయపడిపోతున్నావు. ఎందుకు భయపడుతున్నావు? నేనున్నాను. ఇంట్లో బియ్యం కూడా లేదు సార్ అనేది ఒక 5,000 రూపాయలు ఇచ్చాను. నేను ఒక 5,000 రూపాయలు బియ్యం కూడా లేదు సార్ తినడానికి అన్నది. పిల్లడికి ఫీజు కూడా కట్టలేదు. ఏం లేదు సార్, నిల్లు సార్, అమ్మ నాన్నకు చూసుకోవాలి, నేనే భర్త వదిలేసి వెళ్ళినాడంటే. నేనే సార్ అని నేను ఒక 5,000 రూపాయలు ఇచ్చాను. నేను దాన ధర్మాల కింద నాకు ఎలా వస్తుంది నాకు తెలుసు, నేను చేస్తేనే వచ్చేది. నాకు ఇచ్చాను. తీసుకోమ్మా, పిల్లడు ఫీజు కట్టుకోవద్దు, వండుకొని తినండి, మీ పెద్దవాళ్ళు వయసైన వాళ్ళు తినమ్మా. నీకు కావాలంటే ఏదైనా ఉద్యోగం చూపించమంటే కూడా నేను నా దగ్గర బోర్డు మంది బిజినెస్ మ్యాన్లు వస్తారు, బోర్డు మంది ఎంప్లాయర్స్ ఉంటారు, ప్రైవేట్ ఎంప్లాయర్స్ ఉంటారు. నేను ఏదో ఒక దారి చూపిస్తాను. కావాలంటే నా క్లాస్కి రా, నేర్చుకో, ఫీజు కట్టకపోయినా కూడా వచ్చి నేర్చుకో, నేను నేర్పిస్తాను. సాగు పక్క సచ్చితే ఏమొస్తుంది, నీ పిల్లడిని ఏం చేస్తావు అన్నాను. అనాథ హాస్టల్లో చేర్చేస్తానండి సార్. చేసి వాడిని అనాథ చేసి నువ్వు చచ్చిపోతావా? ఎందుకు నువ్వు అటువంటి మనిషి ఎందుకు నువ్వు పుట్టింది? ఈ భూమి పైన పుట్టామంటే సాధించడానికి, సాధించి అనుభవించడానికి పుట్టాం, చనిపోవడానికి కాదు. 3 లక్షల రూపాయలకే నువ్వు సరిపోతే 30 లక్షలు నువ్వు ఎలా సంపాదిస్తావు, 30 కోట్లు ఎలా సంపాదిస్తావు, 3 కోట్లు ఎలా సాధిస్తావు? చెప్పాను, ఇచ్చాను. ఇంకా ఆ అమ్మాయి ఇష్టం. మనం చేయాల్సింది, నన్ను అడిగిన దానికి నేను హెల్ప్ ఇచ్చాను. ఇంకా ఒక 5,000 రూపాయలు అనేసి ఇచ్చాను, తీసుకున్నాను, చేశాను. నువ్వు అన్నం పసి లేకుండా తినొద్దు, పిల్లడు ప్లీజ్ కట్టుకో, సాధించాలనుకో, అనుకో, సావుకో అని ధైర్యం చెప్పాను. నా వీడియోలు చూడు అని వీడియోలు చూపించాను. యూట్యూబ్లోకి వెళ్ళి విషయం నేను టైప్ చేయను, నేర్చుకున్నాను. ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు జరిగింది కొన్నాళ్ళుగానే. చనిపోతానంటే చనిపోయి ఏం సాధిస్తావు? భయపడి ఏం సాధిస్తావు? ఇప్పుడు ఆ అమ్మాయి దగ్గర పక్కన విజయం ఉంది. ఆ అమ్మాయి అనుకుంటే సాధించబడుతుంది. ఆ అమ్మాయి అనుకుంటే మంచి లగ్జరీ జీవితం ఆ అమ్మాయి దగ్గరకు వస్తుంది. ఆమె అనుకుంటే చాలు. నేను ఎలాగైనా వాళ్ళకి టైం తీసుకోమన్నాను. ఆ అప్పుల వాళ్ళకి టైం తీసుకోమా, ఎందుకు భయపడుతున్నావు? ఇచ్చినారు సార్, చాలా టైం ఇచ్చినారు. ఇప్పుడు ఫైనల్ టైం అడుగు, లేకపోతే నేను చనిపోతానని వాళ్ళతో ఓపెన్గా చెప్పు. ఆ మాటనే మీరు ఇంత పీడిస్తే నేను చనిపోవడం తప్ప వేరే దారి లేదండి. అదేదో మీ ముందరే చనిపోతాను, ఓపెన్గా ఒప్పుకో. తెలియకుంటే చనిపోవడం ఎందుకో, వాళ్ళు ఎదురుగానే ఒప్పుకో. వాళ్ళు అప్పుడు ఎటువంటి వాడైనా కరుగుతాడు, ఐసు గడ్డ రాయి అయినా కరుగుతుంది ఆ టైంలో. ఈ అమ్మాయి ఇలా చెప్తున్నది, ఒకరు చనిపోతే ఆయన ఎంత మనకెందుకు అనేసి వాళ్ళు టైం ఇస్తారు. నాకు ఒక 3 నెలల అవకాశం అడిగి తీసుకో, 3 నెలలు అడిగి తీసుకోమన్నా. తర్వాత సరే సార్ చూస్తాను సార్ అని ఫోన్ పెట్టేసింది. ఇంకా ఆ అమ్మాయి ఇష్టం. ఎందుకు చెప్తున్నానంటే, భయపడుతుంది ఆ అమ్మాయి. భయపడుతూ జీవిస్తే వేస్ట్కి పోతుంది. కాబట్టి ఎవరైనా భయపడకండి. భయపడుతూ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, భయాన్ని తీసేయండి, అద్దం దగ్గరికి వెళ్ళండి. మీ భయాన్ని పోగొట్టేది మిర్రర్ దగ్గరే. మాట్లాడు, నేను అదృష్టవంతురాలని, నేను తెలివైన దాన్ని, నేను గొప్పవాడిని, నేను మంచివాడిని, నేను ఆయుషారోగ్యవంతుని, నేను అందమైన వాడిని, నేను ఏదైనా సాధించాను, నేను ఏదైనా చేయగలను అనేసి నీ గురించి నీ గొప్పగా చెప్పుకో. నీ గురించే చెప్పుకో. ఎన్నిసార్లు ఇష్టం అన్నిసార్లు చెప్పు. నీ గురించి పదే చెప్పేసి ధ్యానం కొంచెం కూర్చో. ఆ భయం అనేది తీసేయి, పిరిగితనం అనేది తీసేయి. నువ్వు ధైర్యంగా అన్నిటి ఎదుర్కొన్నట్టు, ఏదైనా సాధించినట్టు, ఏదో ఒకటి సాధించినట్టు, నీ సమస్యలన్నీ తీరిపోయినట్టు ఒక ఊహాగానం చేసుకో. అంటే డ్రీమ్ పట్టించుకో, విజువలైజేషన్ చేసుకో. ఈ 2 మాత్రమే చెయ్యమ్మా. భయపడుతూ జీవించేవాళ్ళు భయపడుతూ జీవిస్తారే, ఇలా చేయండి. నిద్ర లేచి అర్థంలో మాట్లాడండి, ధ్యానంలో ఊహించుకోండి. నీ గురించి గొప్పగా చెప్పుకో. అర్థంలో
ఈ రెండే చెయ్యి, నీ ప్రతిబింబం అన్ని చూసేస్తుంది, నీకు ధైర్యాన్ని ఇచ్చేస్తుంది, పిరిగితనాన్ని పోగొట్టేస్తుంది, భయాన్ని తరిమేస్తుంది, ఆటోమేటిక్గా నీ ఆలోచన విధానాన్ని మార్చేస్తుంది నీకు. ఇప్పుడు ఏదైనా సాధిస్తావు, ఒక ధైర్యంతో ఎదగలవు. నేను ఏదో ఒకటి సాధిస్తాను, నేను ఎలాగైనా సంపాదించుకోగలను, నా పిల్లల్ని చదివించుకోగలను, నా భర్తతో నేను కుటుంబ ఐకమత్యంతో ఉన్న మా అమ్మ నాన్న కూడా కాపాడగలను ఒక ధైర్యం నీలో వస్తుంది. భయపడి ఎందుకు జీవిస్తారు? నేను భయపడ్డాను, ఏమి రాలా, అదే రివర్స్ చేశాను, ధైర్యాన్ని పెంచుకున్నాను, మెరేర్ వరకు చేశాను, ధ్యానంలో చేసుకున్నాను, ధైర్యం వచ్చేసింది. ఇప్పుడు దేనికి భయపడను. అమెరికా కాదు, జపాన్ కాదు, ఎక్కడికైనా వెళ్తాను, ఎక్కడికైనా బడ్జెట్ కొని వచ్చేస్తాను. అంత మాటే. నేను ఇది ఉంటే చాలు, చదువు కాదు అవసరం, ఈ నోరు ఉంటే చాలు. ఇందుకు ఇచ్చింది దాన్ని, ఇందుకే దాన్ని ఇచ్చింది. తెలియని దాన్ని కూడా తెలుసుకోమని ఇచ్చింది. అడిగితే చెప్పేస్తారు, అంతే కదా, పని అయిపోతుంది. ఇప్పుడు అడ్రస్ అడగబల్లా, ఇప్పుడు ఇక్కడికి రావడానికి కూడా లొకేషన్ పోయింది, నాది వాట్సాప్ బ్లాక్ అయింది, ఫోన్లు అడిగని చెప్పారు, ఆటో అడిగని తీసుకొచ్చేస్తే వదిలేస్తారు, అయిపోయింది. దీనికి ఎందుకు ఒకరిని అంది అడిగి తెలియని దాన్ని తెలుసుకోవడం. భయపడి ఎందుకు జీవిస్తారు? భయాన్ని వదులుకోండి, ధైర్యాన్ని పెంచుకోండి, ఏదైనా సాధించబడతారు. ఓకేనా? ఈ రోజు అఫర్మేషన్, నేను ప్రతిరోజు క్రమం తప్పకుండా ఆ అర్థంలో నా గురించి నేను గొప్పగా చెప్పుకొని ధైర్యాన్ని పెంచుకొని నేను ధైర్యవంతురాలుగా అదృష్టవంతురాలుగా మారి నేను కోరుకున్నదంతా అనుభవిస్తున్నందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వారు, థ్యాంక్ యూ మనీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి.